బంగ్లాదేశ్కు చెందిన ప్రముఖ నటి నుస్రత్ ఫరియాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మర్డర్ కేసుకు సంబంధించి ఆ దేశ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. తాజాగా నటి ఫరియా థాయిలాండ్కు వెళ్తూ ఉండగా ఢాకా షహజలాల్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ వద్ద పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు బంగ్లాదేశ్ మీడియా వర్గాలు తెలిపాయి. గతేడాది జూలైలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో ఓ విద్యార్థి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో నటి ఫరియాతో పాటు 17 మందిపై హత్యాయత్నం అభియోగాలు వచ్చాయి. ఈ కేసు కారణంగా ఆ దేశ అధ్యక్షురాలు షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడంతో పాటు ఆమె పార్టీకి చెందిన పలువురు నేతలపై రకరకాల కేసులు నమోదయ్యాయి. ఇక హసీనా దేశం వదిలి పారిపోయి భారత్లో తలదాచుకున్న సంగతి తెలిసిందే. ఇమిగ్రేషన్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు తమ బృందం ఎయిర్పోర్ట్లో నటి ఫరియాని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారి సుజన్ హక్ తెలిపారు. కోర్టు కూడా ఆమెపై హత్యాయత్నం కేసు అభియోగాన్ని సమర్థించిన విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం ఆమెపై వతారా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలిపారు. అరెస్ట్ తర్వాత నటిని వతారా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే ఆమెను అక్కడ కస్టడీలో ఉంచడానికి బదులుగా ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ డిటెక్టివ్ బ్రాంచ్ కార్యాలయానికి తరలించినట్లు ప్రోతోమ్ ఆలో వర్గాలు తెలిపాయి. 2015లో వచ్చిన ఆష్కీ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన ఫరియా అందులో ఆమె అంకుష్ హజ్రా సరసన ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఆ తర్వాత హీరో 420, బాద్షా, ది డాన్, ప్రేమి ఓ ప్రేమి, బాస్ 2, బ్యాక్ టు రూల్ వంటి పలు వరుస హిట్ మూవీస్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. 2023లో బంగ్లాదేశ్ మొదటి అధ్యక్షుడు బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా నిర్మించిన ముజిబ్ ది మేకింగ్ ఆఫ్ ఏ నేషన్లో షేక్ హసీనా పాత్రను ఫరియా పోషించింది. దిగ్గజ శ్యామ్ బెనగల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బంగ్లాదేశ్ అలాగే భారత్ కలిసి నిర్మించాయి. ఇందులో అరిఫిన్ షుఫు టైటిల్ పాత్రలో నటించారు.